వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిప్పాపూర్ బస్టాండ్లోనే రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టుకుని వెళ్దామన్నా బస్సులు లేవని రాజన్న భక్తులు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని అంటున్నారు. మాకు ఫ్రీ బస్సులు వద్దు ఆయన బస్ స్టాండ్కి 7 అవుతుంది. ఒక్క బస్సు లేదు. ఇల్లు నెత్తుకొని ఒక్కొక్క బస్సు తిరిగిరా. ఎక్కడి నుంచి ఎటు పోతున్నారు? ఎక్కడి నుంచి ఎటు పోతున్నారు? వెమ్లవాడ నుంచి సికింద్రాబాద్ పోవాలి. పోవాలి. ఎన్ని గంటల నుంచి ఉంటున్నాం? ఇక్కడ ఆర్టీసీ అధికారులు అడిగిరా? వాళ్ళు ఏ సార్ చెప్పాలమ్మా మేము అని మాట్లాడుతున్నాను. అంటే నువ్వు ఎవరి దగ్గర జిల్లా తీసుకుంటున్నావు టైం పడుతుంది ఉండాలి. మండే సండే ఉంటారని అలాంటప్పుడు బస్సు వెళ్ళాలని తెలుసు కదా. వేధించాడు. నానా ఇబ్బంది పడతాను. లేదు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ అన్న 4 hours 5 hours ఎవరు వెయిట్ చేస్తారు? 4 hours 5 hours ఎప్పుడు వరకు వెమ్లవాడ గుండా బస్సులు ఏమి రావా అండి? సికింద్రాబాద్ నుంచి రావా? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఫ్రీ బస్సులని? ఎవరు చూడు ఎక్కడ బస్ ఆపమంటే ఫ్రీ బస్సులు కాదు, ఊరు బస్సులు సిటీ బస్సులు లేడీస్ పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే బస్సులు ఏ బస్సులు కదలలేవమ్మా. కూడా సేమ్ పరిస్థితి. బస్సులు ఆపమని